Good morning to one and all. Today the topic I will tell you Business Statistics వ్యాపార గణాంక శాస్త్రం ఫోర్త్ యూనిట్లో ఉన్నామండి. ప్రజెంట్ మనం ఫోర్త్ యూనిట్లో టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనే టాపిక్ మీద డిస్కస్ చేసుకుంటున్నాం. అంటే సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు. సో దీని ముందు సూచీ సంఖ్యల స్థిరత్వ పరీక్షలు తీసుకోవడం జరిగింది ఆల్రెడీ. సో టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీలో టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, సర్క్యులర్ టెస్ట్, యూనిట్ టెస్ట్ వీటన్నిటి గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఇందులో ప్రాక్టికల్గా చేయవలసిన 2 మెథడ్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ టైమ్ రివర్సల్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే కారకాల పరివర్తన పరీక్ష. సో ఇక్కడ ఒక ప్రాబ్లం ఎగ్జాంపుల్గా చూద్దామండి. చూస్తే ఎగ్జాంపుల్గా ఫస్ట్ వన్, construct a Fisher's ideal index numbers from the following data given below and show that it statistics time reversal test and factor reversal test. So ఇక్కడ ఈ దిగువ వివరాలకు ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్యను నిర్మించి అవి కాల పరివర్తన మరియు కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తున్నది లేనిది తెలియజేయండి. సో ఇక్కడ మనకి ఇచ్చిన వాల్యూస్, డేటా వాల్యూస్ చూస్తే ఐటమ్స్ అంటే వస్తువు. సో 2015 అంటే దానిని ఆధార సంవత్సరం అంటారు, గత సంవత్సరం అన్నమాట. సో అంటే బేస్ ఇయర్ అంటారు 2015ని. దాన్ని ఇక్కడ మనకి బేస్ ఇయర్లో ఆధార సంవత్సరంలో P0 ప్రైజ్ ఇవ్వడం జరిగింది, Q0 క్వాంటిటీ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అంటే ధర, క్వాంటిటీ అంటే పరిమాణం. సో పక్కన 2018 ఇవ్వడం జరిగింది, దాన్ని వర్తమాన సంవత్సరం అంటారు, కరెంట్ ఇయర్ అంటారండి. సో దానికి కూడా ప్రైస్ ఇవ్వడం జరిగింది, ధర, పరిమాణం ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఐటమ్స్ అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే ఐటమ్స్ ఎన్ని ఉన్నాయి? ABCD అంటే 4 ఐటమ్స్ ఉన్నాయి. సో నెక్స్ట్ 2015లో ప్రైజ్, క్వాంటిటీ ఉన్నాయి, ధర, పరిమాణం. 2018లో ప్రైజ్, క్వాంటిటీ, ధర, పరిమాణం 4 చెప్పున ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఒక ప్రాబ్లం, దీనికి సొల్యూషన్కి టేబుల్ డ్రా చేయాలి. నెక్స్ట్ హెడ్డింగ్ పెట్టుకోవాలి. ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్యను నిర్మించి కాల పరివర్తన, కారకాల పరివర్తన పరీక్షలను కనుగొనుట అని హెడ్డింగ్ పెట్టుకోండి. కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్, కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. టేబుల్ డ్రా చేస్తారు. ఫస్ట్ కాలం ఐటమ్స్. సో అక్కడ 2015, 2018. 2015లో 2 కాలమ్స్ వస్తాయి, P0, Q0. 2018కి 2 కాలమ్స్ వస్తాయి, P1, Q1. 2015 అంటే మీరు చూడండి, ఫస్ట్ కాలం ఐటమ్స్ క్వశ్చన్లో ఏదైతే ఉందో దాన్నే రాసుకుంటారు. అంటే క్వశ్చన్లో ఇచ్చిన వస్తువును యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటారు, ABCD. సో అదేవిధంగా సెకండ్ కాలంలో 2015 అండి, P0, Q0 సేమ్ యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేసుకుంటారు. అలాగే సెకండ్ కాలం 2015, దాన్ని 2 కాలమ్స్గా రాసుకోండి, P0, Q0. థర్డ్ కాలం వచ్చేసరికి క్వశ్చన్లో ఇచ్చిన 2018, P1ని, Q1ని థర్డ్ కాలం దగ్గరికి తీసుకురండి, 2018 అని పెట్టుకుంటారు. సో అది P1, Q1 2 కాలమ్స్గా డివైడ్ చేయండి. ఇలా రాసుకున్న తర్వాత ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా ఇక్కడ రాయడం జరిగింది, ఫస్ట్ 5 కాలమ్స్. సో తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏం చేస్తారంటే P1, Q0 అని ఒక కాలం తీసుకోండి. అంటే ఇక్కడ మధ్యలో ఉన్న 4 కాలమ్స్ కనిపిస్తున్నాయి కదండి. 2015 దగ్గర 2 ఉన్నాయి, 2018 దగ్గర 2 కాలమ్స్ ఉన్నాయి. మొత్తం 4 కాలమ్స్. వీటిలో మిడిల్లో ఉన్న 2 కాలమ్స్ P1, Q0 రాయండి. ఆ తర్వాత ఫస్ట్ 2 కాలమ్స్ 2015 2 కాలమ్స్ 2 అక్కడ రాసుకోండి, P0, Q0. నెక్స్ట్ కాలం
2018 P1 Q1 రాసుకోండి. సో లాస్ట్ కాలం 2015లో ఫస్ట్ కాలం, 2018లో లాస్ట్ కాలంని తీసుకోండి P0 Q1 కింద. ఇలా రాసుకున్న తర్వాత హెడ్డింగ్స్ ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మనకి P1 Q0 దగ్గర వాల్యూస్ ఉండవండి, ఎందుకంటే అక్కడ నుంచి మనం సొల్యూషన్ చేస్తున్నాం. ఇక్కడ క్వశ్చన్ని కాపీ చేశారు దాని ముందు కాలం వరకు. P1 Q0 అంటే P1 ఫస్ట్ ఏ వాల్యూ ఏకి చేస్తున్నాం మనం. సో ఏకి చేసినప్పుడు ఏ అనే ఐటమ్, ఏ అనే వస్తువుకి కనుక్కుంటున్నాం. P1 Q0 అంటే P1 ఇంటూ Q0 అని మీనింగ్ అండి, అర్థం. అక్కడ మల్టిప్లై గుణిస్తుంది. సో P1 వాల్యూ 12, Q0 12, 12 ఇంటూ 12 144. ఆ తర్వాత 5 ఇంటూ 15 75, తర్వాత 9 ఇంటూ 24 216, 14 ఇంటూ 5 70. నెక్స్ట్ P0 Q0. సో P0 అంటే 10, Q0 అంటే 12. సో 10 ఇంటూ 12 120. సో నెక్స్ట్ B వచ్చేసరికి 7 ఇంటూ 15 105. C 5 ఇంటూ 24 120. D వచ్చేసరికి 16 ఇంటూ 5 80 రాసుకోండి. థర్డ్ కాలం P1 Q1. సో P1 వచ్చేసరికి 12, Q1 15, 12 ఇంటూ 15 180. సో 5 ఇంటూ 20 100, 9 ఇంటూ 20 180, 14 ఇంటూ 5 70. సో నెక్స్ట్ P0 Q1 రాయండి. P0 10, Q1 15, 10 ఇంటూ 15 150, 7 ఇంటూ 20 140, 5 ఇంటూ 20 100, 16 ఇంటూ 5 80. కిందకి రండి, టేబుల్ క్లోజ్ చేయండి. సిగ్మా P1 Q0 ఈక్వల్ టు 505, సిగ్మా P0 Q0 ఈక్వల్ టు 425. నెక్స్ట్ వన్ వచ్చేసరికి సిగ్మా P1 Q1. సో టోటల్ చేయండి లాస్ట్ 4 కాలమ్స్. సిగ్మా P1 Q1 530, సిగ్మా P0 Q1 470. ఈ లాస్ట్ 4 కాలమ్స్ టోటల్ చేశారు. నెక్స్ట్ క్లోజ్ చేసేయండి టేబుల్. కింద రాసుకోండి టోటల్ చేసిన 4 కాలమ్స్ను ఎక్స్ప్లెయిన్ చేయండి. సిగ్మా P1 Q0 ఈక్వల్ టు 505, సిగ్మా P0 Q0 ఈక్వల్ టు 425, సిగ్మా P1 Q1 ఈక్వల్ టు 530, సిగ్మా P0 Q1 ఈక్వల్ టు 470. సో ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత ఫిషర్స్ ఆదర్శ సూచి సంఖ్య నిర్మాణం అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఇక్కడ ఫార్ములా నోట్ చేయండి. P01 బ్రాకెట్లో ఇది ఫిషర్స్ అండి. F1 రాసుకోండి, అక్కడ రాయలేదు. F ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్. సో దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 అంటే ఫస్ట్ కాలం అండి, ఫస్ట్ కాలం సిగ్మా P1. లాస్ట్ 4 కాలమ్స్లో ఫస్ట్ కాలం సిగ్మా P1 Q0 బై సెకండ్ కాలం సిగ్మా P0 Q0 ఇంటూ నెక్స్ట్ సిగ్మా P1 Q1 బై లాస్ట్ కాలం సిగ్మా P0 Q1. సో ఇంటూ 100 అనేది రూట్ బయటకు ఉండాలి. నెక్స్ట్ స్టెప్లో రూట్ ఉన్న వాటికి ఫార్ములా రాస్తారు కదా, అప్లై చేయండి, వాల్యూస్ అప్లై చేయండి. 505 బై 425 ఇంటూ 530 బై 470 ఇంటూ 100. నెక్స్ట్ స్టెప్లో ఈ రెండింటిని డివైడ్ చేయండి. దట్ రూట్ ఆఫ్ 1.18 ఇంటూ 1.12 ఇంటూ 100. సో నెక్స్ట్ దట్ రూట్ ఆఫ్ ఈ రెండు మల్టిప్లై చేయండి, గుణించండి. 1.3216. సో ఇంటూ 100. లాస్ట్ ఇక్కడ మీరు 4 డిజిట్స్ తీసుకోండి. గుణించిన తర్వాత 4 డిజిట్స్ వచ్చాయి. సో 4 డిజిట్స్ తీసుకోండి, 2 డిజిట్స్ తీసుకున్నా పర్వాలేదు. సో ఇంటూ 100 చేయండి, చేస్తే 1.14. సో వచ్చింది. ఇక్కడ మీరు 1.3216 అండి, అక్కడ గుణించగా వచ్చిన వాల్యూ ఇంటూ 100. నెక్స్ట్ స్టెప్లో ఈ 1.3216కి రూట్ చూడండి. రూట్ చూస్తే మీ యొక్క క్యాలిక్యులేటర్లో రూట్ చేయండి. రూట్ చేస్తే 1.14 వచ్చింది. రూట్ క్యాన్సిల్ అయింది, 1.14 ఉంది. దీనికి ఇంటూ 100 బయట మిగిలిపోయిన మనం చివరికి రాసుకున్న ఇంటూ 100కి గుణించండి. ఫైనల్గా ఆన్సర్ 114 వచ్చిందండి. ఇది ఇక్కడికి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ మెథడ్ అయింది. సో ఇది అయిన తర్వాత టైం రివర్సల్ టెస్ట్ అని చెప్పి రాయండి. టైం రివర్సల్ టెస్ట్ TRT. ఇక్కడ ఫార్ములా వచ్చేసరికి P01 ఇంటూ P10 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్. సో P01 అంటే ఆల్రెడీ మీరు ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ దగ్గర రాశారు, సేమ్ ఫార్ములా. సిగ్మా P1 దట్ రూట్ ఆఫ్ హోల్ రూట్ పెట్టండి. సిగ్మా P1 Q0, సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1, సిగ్మా P0 Q1 ఇంటూ నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే
ఈ P01 ఫార్ములా అయిపోయింది కదండి, దీన్నే రివర్స్లో రాయండి. ఫస్ట్ చూడండి, ఫస్ట్ దాంట్లో కిందది పైకి వచ్చింది సిగ్మా P0 Q0, థర్డ్ దాంట్లో డివైడెడ్ బై సిగ్మా P1 Q0, పైది కిందకి వచ్చింది ఇంటూ సెకండ్ చూడండి కిందది పైకి వెళ్ళింది సిగ్మా P0 Q1 బై సో సిగ్మా P1 Q1 కిందకి వచ్చింది. సో లాస్ట్ వన్ ఈక్వల్ టు 1. నెక్స్ట్ స్టెప్కి రండి. ద రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 వాల్యూస్ని అప్లై చేయండి. 505/425 ఇంటూ 530/470. సో వాల్యూస్ అప్లై చేశారు. చేసిన తర్వాత ఇంటూ ఇంకోసారి రివర్స్లో చేయండి. 425/505 ఇంటూ 470/530. సో ఈక్వల్ టు 1. ఫార్ములా ప్రకారం ఈక్వల్ టు 1 ఉంది. 1కి ఈక్వల్ అవ్వాలి అంటే చూడండి. నెక్స్ట్ ఇక్కడ 505, సో 505 ఈక్వల్గా ఉన్నాయి. క్యాన్సిల్ చేయండి. క్రాస్గా చూడండి, క్యాన్సిల్ చేయండి. సో అదేవిధంగా నెక్స్ట్ 530 క్యాన్సిల్ చేయండి. క్రాస్గా ఉన్నవి క్యాన్సిల్ అయిపోతాయండి. 425 క్యాన్సిల్ అయింది. 470 క్రాస్గా ఉంది, క్యాన్సిల్ అయిపోయింది. ఫైనల్గా 1 మిగిలింది ఈక్వల్ టు 1. రూట్ ఒక్కటే ఉందండి, రూట్ 1 1కి ఈక్వల్ అయింది. సో 1. నెక్స్ట్ దాంట్లో చూడండి, నెక్స్ట్ దాంట్లో నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి. ఈక్వల్ టు సో రూట్ 1 రూట్ పెట్టుకోండి. మనకున్న ఫార్ములా ప్రకారం 1 ఒకటే ఉందండి. ఇక్కడ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. ఫార్ములాలో 1 ఉందండి, రూట్ ఒకటే మిగిలిపోయింది. మీకు వచ్చిన వాల్యూస్ అన్నీ క్యాన్సిల్ అయిపోయాయి. రూట్ 1 అయిపోతుంది. సో 1తో రూట్ ఇక్కడ మనకి మల్టీప్లైస్కి 1తో రూట్ ఉంది కాబట్టి సో ఈ 1 రూట్ ఒక్కటే ఉంది కాబట్టి మనకి సో 1 ఒకటే వస్తుందండి. 1 రాసుకుంటారు. రూట్ 1 ఈక్వల్ టు 1. దేర్ఫోర్ P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1. ఫైనల్గా మనకి P01 ఇంటూ P10 ఈక్వల్ టు 1కి ఈక్వల్ అయిందండి. చూడండి ఇక్కడ మనకి రూట్ 1 ఒక్కటే ఉందండి. సో రూట్ 1 ఈక్వల్ టు 1 రాసుకున్నారు. నెక్స్ట్ స్టెప్లో దేర్ఫోర్ P01 ఈక్వల్ టు సో P10 మనకి ఫైనల్గా మనం చేసేది ఏంటంటే ఇది P01 ఈక్వల్ 1 ఇంటూ P10 కాబట్టి సో రాసుకుంటారు. రూట్ 1 క్యాన్సిల్ అయిపోతుందండి. ఎలా అంటే సో 1 టైం రూట్ చేస్తుంటే 1 టైం కాబట్టి క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయాక ఇంకా 1 ఒకటే ఉంటుంది. సో ఈక్వల్ టు 1. సో నెక్స్ట్ స్టెప్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. దేర్ఫోర్ P01 ఇంటూ Q01 అండి దీని ఫార్ములా. ఇంతకుముందు P01 ఇంటూ P10, ఇది Q01. సో ఫార్ములా రాసుకోండి. P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. సో నెక్స్ట్ స్టెప్లో P01 ఇంటూ Q01 చూడండి. ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. నెక్స్ట్ అయింది P01 ఇంటూ Q01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 అంటే ఇక్కడ చూడండి సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. సో అలా రాసుకుంటారు. మనకున్న 5 ఫార్ములా ఇది Q01 కాబట్టి సో సిగ్మా P1 Q0 సిగ్మా P0 Q0 రాసుకుంటారు. సో రాసిన తర్వాత ఇంటూ నెక్స్ట్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ ఫార్ములా ఏదైతే ఉందో సేమ్ అవే 2 స్టెప్స్ ఇక్కడ వచ్చేస్తాయండి. సో నెక్స్ట్ స్టెప్లో చూడండి. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసరికి సిగ్మా P0 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. సో నెక్స్ట్ వచ్చేసరికి సిగ్మా P0 Q1 బై సో సిగ్మా P0 Q0 రాసుకోండి. ఎందుకంటే ఇది Q01 కాబట్టి Q01 కింద రాసుకోవాలి. సో అందుకని ప్రైజ్లో ఎలాంటి చేంజెస్ ఉండవు. మనం కనుక్కుంటుంది Q01 కాబట్టి సో Q1 చూపించండి. ప్రైజ్ని ఫిక్స్డ్గా ఉంచండి. మీరు P01 రాసినప్పుడు క్వాంటిటీ ఫిక్స్డ్గా ఉంది. సో ప్రైజ్ మారుతూ వచ్చింది. ఇక్కడ ఏం చేస్తారంటే
ప్రైజ్ని అలా ఫిక్స్డ్గా ఉంచండి. సో ప్రైజ్ని ఫిక్స్డ్గా ఉంచి క్వాంటిటీ మార్చండి. అంటే సిగ్మా పీ జీరో బేస్ ఇయర్ ప్రైజ్ వస్తుంది. ఆధార సంవత్సరం ప్రైజ్ స్థిరంగా ఉంటుంది. సిగ్మా పీ జీరో Q1 బై సిగ్మా పీ జీరో Q0 ఇంటూ సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ1 Q0. సో ప్రైజ్ అలాగే ఉంది. పీ1 అలాగే ఉంటుంది. సో Q1 Q0 వస్తుంది. ఇక్కడ కూడా అంతే, Q1 Q0. మీరు పీ0 1 చేసినప్పుడు పీ1 బై పీ0 వచ్చింది. Q0 కామన్గా ఉంది. నెక్స్ట్ పీ1 Q1 కామన్గా ఉంది. ఇక్కడ పీ0 అలాగే పీ1 కామన్గా ఉంటాయండి. సో రెండు కామన్గా ఉన్నాయి. Q1 Q0 రెండు సార్లు రాసుకుంటారు. ఈక్వల్ టు ఇప్పుడు చూడండి, సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0 దీనికి ఈక్వల్ అవ్వాలి. సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0 కరెంట్ ఇయర్ ప్రైజు, కరెంట్ ఇయర్ క్వాంటిటీ, అలాగే బేస్ ఇయర్ ప్రైజు, బేస్ ఇయర్ క్వాంటిటీ మీద డిపెండ్ అవుతూ దానికి ఈక్వల్ అవ్వాలండి. సో అయితే ఇక్కడ ఏంటంటే మనకి నెక్స్ట్ స్టెప్ రూట్ చూడండి. దట్ రూట్ ఆఫ్ వాల్యూస్ అప్లై చేయండి. 505/425 ఇంటూ 530 వాల్యూస్ పైన ఉంటాయి టేబుల్లో. సో ఎక్స్ప్లెయిన్ చేసిన వాల్యూస్ అన్నీ ఇక్కడ అప్లై చేయండి. 505/425 ఇంటూ 530/470 ఇంటూ 470/425 ఇంటూ 530/505. సో ఈక్వల్ టు సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0కి ఈక్వల్ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఈక్వల్ టు అని చెప్పి దట్ రూట్ ఆఫ్ పెట్టుకుని ఇక్కడ క్యాన్సిల్ చేయండి. 505 క్రాస్గా ఉన్న 505 క్యాన్సిల్ అయింది. 470 క్రాస్గా ఉన్నవి క్యాన్సిల్ అయ్యాయి. సో 530/425 మ్యాచ్ అవ్వట్లేదు. ఇక్కడ కూడా 530/425 మ్యాచ్ అవ్వట్లేదు. ఆ రెండు రాసుకోవాలి. నెక్స్ట్ స్టెప్లో దట్ రూట్ ఆఫ్ 530/425 ఇంటూ 530/425 రాసుకోండి. ఈక్వల్ టు సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0. నెక్స్ట్ స్టెప్ చూడండి. ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ 530/425 అండి. సో దట్ రూట్ ఆఫ్ 530/425 అంటే ఇలా రాసుకున్నారు. దట్ రూట్ ఆఫ్ 530/425 స్క్వేర్ పెట్టుకోండి రూట్ దగ్గర. మనకి ఇక్కడ ఈక్వల్ టు సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0. సో ఇక్కడ మిగిలింది ఏంటంటే ఫైనల్గా మనకి సిగ్మా పీ1 Q1 సిగ్మా పీ0 Q0కి వాల్యూ కూడా ఈక్వల్ అవ్వాలి. వాల్యూ అలా ఈక్వల్ అవుతుందా లేదా గమనించండి. మనకి ఇక్కడ ఒకసారి రూట్ 530/425 ఇంటూ 530/425 రూట్ పెట్టుకున్నాం. సో అక్కడ మల్టిప్లికేషన్ జరిగింది. సో క్రాస్గా మనం అబ్జర్వ్ చేసినప్పుడు సో ఇక్కడ మీకు నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే నెక్స్ట్ స్టెప్లో ఎలా రాసుకుంటారు, 530/425. సో అది మనకి అక్కడ మల్టిప్లికేషన్ జరిగినప్పుడు 1 టైమే వస్తుంది. ఒకసారి ఇంటూ గుణించబడుతుందండి. ఇంటూ అవుతుంది. నెక్స్ట్ స్టెప్లో ఏంటంటే దట్ రూట్ ఆఫ్ 530/425 దాన్ని మీరు ఎలా రాసుకున్నారు, స్క్వేర్ కింద రాసుకున్నారు. స్క్వేర్ కింద రాసుకున్నప్పుడు స్క్వేర్ చేసినప్పుడు మనకి ఏంటంటే వాల్యూ క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో వాల్యూని అటు స్క్వేర్ క్యాన్సిల్ చేయండి. సో స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు మనకి రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ అవుతున్నప్పుడు మనకి ఒకే వాల్యూ రెండు సార్లు క్యాన్సిల్ అయిపోతుందండి. స్క్వేర్ క్యాన్సిల్ అయినప్పుడు రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఈక్వల్ టు ఇంకా వాల్యూ ఒకటే మిగిలింది. అప్పుడు ఆ వాల్యూ సిగ్మా పీ1 Q1 అంటే 530, సిగ్మా పీ0 Q0 సిగ్మా పీ1 Q1 530, సిగ్మా పీ0 Q0 425 దానికి ఈక్వల్ అయింది. సో ఈ విధంగా రాయాలి. దేర్ఫోర్ సిగ్మా పీ1 Q1 బై సిగ్మా పీ0 Q0 ఇటువైపు తీసుకొచ్చి వాల్యూని అటువైపు తీసుకెళ్ళండి. 530/425 మిగిలింది. దానికి ఈక్వల్గా రాసుకున్నారు. ఇది FRT ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అంటే కారకాల పరివర్తన పరీక్ష అంటారండి. ఇక్కడ మనకది ఒకసారి మనం దానికి ఎలా ఈక్వల్గా రాసుకోవాలంటే అన్నీ క్యాన్సిల్ అయిపోయాక 2 వాల్యూస్కి రూట్ వస్తుంది. సో అలా రూట్ వచ్చినప్పుడు అక్కడ స్క్వేర్ జరుగుతుంది. ఒకే వాల్యూ రెండు సార్లు రాసుకున్నామంటే స్క్వేర్ అవుతుంది కాబట్టి మనకి స్క్వేర్ అవుతున్నప్పుడు సో స్క్వేర్ని క్యాన్సిల్ చేసి రూట్ క్యాన్సిల్ అయిపోతుంది. స్క్వేర్ జరుగుతుంది కాబట్టి రూట్స్ కానీ అలాంటివి మైనస్ ప్లస్లు ఏమి రావు కాబట్టి సో స్క్వేర్ ఒక వాల్యూ రెండు సార్లు మల్టిప్లై అయినప్పుడు మనం అది ఒకసారి కింద రాసుకున్నప్పుడు అక్కడ వాల్యూ ఒకటి క్యాన్సిల్ అయిపోతుంది అండ్ స్క్వేరు రూటు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో క్యాన్సిల్ అయిపోతే నెక్స్ట్ స్టెప్లో మనకి మిగిలేది ఒకే వాల్యూ వస్తుంది. సో 530/425 వచ్చింది. సో ఆ విధంగా దానికి ఈక్వల్ అయింది. సో నోట్ చూడండి. ద ఫిషర్ ఫార్ములాస్ స్టాటిస్టిక్స్ టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. అయితే ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్య ప్రకారం కాల పరివర్తన మరియు కారకాల పరివర్తన పరీక్షను సంతృప్తి పరుస్తుంది.
నెక్స్ట్ వచ్చేసరికి సెకండ్ ప్రాబ్లం చూడండి. సేమ్ వే అండి. ఫ్రమ్ ద ఫాలోయింగ్ డేటా కంపేర్ ఫిషర్స్ ఇండెక్స్ టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఈ దిగువ వివరాలకి ఫిషర్స్ ఆదర్శ సూచి సంఖ్య నిర్మించి అది కాల పరివర్తన కారకాల పరివర్తన పరీక్షలను సంతృప్తి పరుస్తుంది లేనిది తెలియజేయండి. ఇక్కడ మనకి టేబుల్ చూడండి. కమోడిటీ అంటే అంశము అండి. A1 A2 A3 A4 అని ఇవ్వడం జరిగింది. సో 2013 P0 వాల్యూ ఇవ్వడం జరిగింది. ధర ఇచ్చాడు. వాల్యూ అంటే ఖర్చు అండి. అదేవిధంగా 2017 P1 వాల్యూ ఇవ్వడం జరిగింది. ఆధార సంవత్సరం వర్తమాన సంవత్సరం యొక్క ధర అలాగే ఖర్చుని అలాగే వర్తమాన సంవత్సరం ధర ఖర్చుని ఇవ్వడం జరిగింది. అంటే మనకి ఇక్కడ ధర పరిమాణం ఇవ్వాలి. పరిమాణం బదులు ఖర్చుని ఇచ్చాడు. అందుకని మనం పరిమాణంని కనుక్కోవాలి. చూడండి ఆన్సర్ చూడండి. సొల్యూషన్ వచ్చేసరికి సొల్యూషన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. ఈ క్రింది ఇచ్చిన పద్ధతి ప్రకారం ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్స్ మెథడ్ ప్రకారం ఫిషర్స్ ఆదర్శ సూచీ సంఖ్యను ఉపయోగించి కాల పరివర్తన కారకాల పరివర్తన పరీక్షలు లెక్కించుట. టేబుల్ వేయండి. ఫస్ట్ కమోడిటీ అంశం ఇచ్చిన క్వశ్చన్ని యాజ్ ఇట్ ఈస్గా ఏబిసిడి నోట్ చేయండి. ఆధార సంవత్సరం యొక్క ధర పరిమాణం వర్తమాన సంవత్సరం ధర పరిమాణాన్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి క్వశ్చన్ని. సో ఆధార సంవత్సరం ధర పరిమాణం ఇక్కడ ఆధార సంవత్సరం యొక్క ధర అండి. ఆధార సంవత్సరం అంటే బేస్ ఇయర్ 2013 యొక్క ప్రైజ్ని అలాగే క్వాంటిటీని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేస్తారు. సో ప్రైజ్ ఉంది P0 నోట్ చేశారు. క్వాంటిటీ ఇవ్వలేదండి. సో కనుక్కోవాలి. అలాగే 2017 ప్రైజ్ వర్తమాన సంవత్సరం ధరని ఇవ్వడం జరిగింది. ప్రైజ్ని యాజ్ ఇట్ ఈస్గా నోట్ చేయండి. క్వాంటిటీ ఇవ్వలేదు. సో దానికోసం కనుక్కోవాలి. క్యాలిక్యులేషన్ ఆఫ్ పరిమాణాన్ని లెక్కించడానికి హెడ్డింగ్ పెట్టుకోండి. పరిమాణము ఈక్వల్ టు సో వాల్యూ బై ప్రైజ్ అంటే ఖర్చు ఇవ్వడం జరిగింది. వాల్యూ ఇచ్చాడు కాబట్టి ఖర్చు బై ధర. వాడు ఇచ్చిన ముందు మీరు ఒక ఆధార సంవత్సరానికి ఈ ఫార్ములాను ఉపయోగించి ఆధార సంవత్సరానికి అలాగే వర్తమాన సంవత్సరానికి పరిమాణాలను లెక్కించండి. సో దానికోసం ఆధార సంవత్సరం పరిమాణం లెక్కించుట వర్తమాన సంవత్సరం పరిమాణం లెక్కించుట. క్వశ్చన్లో ఇచ్చిన ఏ 4గిట్లకి కూడా లెక్కించాలి. ఫస్ట్ ఏ ఈక్వల్ టు ఆధార సంవత్సరం ధర అలాగే వర్తమాన సంవత్సరం ధరలను ఖర్చులను ఉపయోగించుకుని పరిమాణాన్ని లెక్కించాలండి. బేస్ ఇయర్ ప్రైజు క్వాంటిటీ అలాగే కరెంట్ ఇయర్ బేస్ ఇయర్ ప్రైజు ఎక్స్పెన్సెస్ అలాగే కరెంట్ ఇయర్ ప్రైజు ఇక్కడ వాల్యూ ఇవ్వడం జరిగింది. వాల్యూని తీసుకోవాలి. ఫస్ట్ వచ్చేసరికి సో ఏ ఈక్వల్ టు వాల్యూ బై ప్రైజ్ బేస్ ఇయర్ వాల్యూ బై బేస్ ఇయర్ ప్రైజ్ 40/410. అలాగే బి ఈక్వల్ టు బేస్ ఇయర్ వాల్యూ బై ప్రైజ్ 21/37. సి ఈక్వల్ టు బేస్ ఇయర్ వాల్యూ బై ప్రైజ్ 48/6 ఈక్వల్ టు 8. డి ఈక్వల్ టు బేస్ ఇయర్ వాల్యూ బై ప్రైజ్ 30/5 ఈక్వల్ టు 6. సో నెక్స్ట్ కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఏ ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై కరెంట్ ఇయర్ ప్రైజ్ 10. సో B ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై కరెంట్ ఇయర్ ప్రైజ్ 9. సి ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై కరెంట్ ఇయర్ ప్రైజ్ సో 5. డి ఈక్వల్ టు కరెంట్ ఇయర్ వాల్యూ బై కరెంట్ ఇయర్ ప్రైజ్ 8. ఇలా రాసుకున్నారు. రాసుకున్న తర్వాత అంటే ఆధార సంవత్సరం వర్తమాన సంవత్సరం. సో ఇక్కడ మనకి పరిమాణం ఇవ్వలేదు. ఏ పరిమాణం ఈక్వల్ టు ఆధార సంవత్సరం యొక్క ఖర్చు బై సో ఆధార సంవత్సరం యొక్క విలువ అండి. వాల్యూ అంటే విలువ బై ఆధార సంవత్సరం యొక్క ధర ఈక్వల్ టు 10. బి ఈక్వల్ టు ఆధార సంవత్సరం యొక్క విలువ బై ఆధార సంవత్సరం యొక్క ధర 7. నెక్స్ట్ సి ఆధార సంవత్సరం యొక్క విలువ బై ఆధార సంవత్సరం ధర ఈక్వల్ టు 8. డి ఆధార సంవత్సరం యొక్క విలువ బై ఆధార సంవత్సరం యొక్క ధర 6. నెక్స్ట్ కరెంట్ ఇయర్ క్వాంటిటీ ఇక్కడ కూడా ప్రస్తుత సంవత్సరం యొక్క పరిమాణం లెక్కించుట వర్తమాన సంవత్సరం ఏ ఈక్వల్ టు వర్తమాన సంవత్సరం యొక్క విలువ బై వర్తమాన సంవత్సరం యొక్క ధర 10. బి వర్తమాన సంవత్సరం యొక్క విలువ బై వర్తమాన సంవత్సరం యొక్క ధర 9. సి ఈక్వల్ టు వర్తమాన సంవత్సరం యొక్క విలువ బై వర్తమాన సంవత్సరం యొక్క ధర ఈక్వల్ టు 5. డి ఈక్వల్ టు వర్తమాన సంవత్సరం యొక్క విలువ బై వర్తమాన సంవత్సరం యొక్క ధర ఈక్వల్ టు 8. ఇలా రాసుకున్నారు. నెక్స్ట్ ఇప్పుడు పరిమాణం 10,786 10,956 బేస్ ఇయర్
అలాగే కరెంట్ ఇయర్ యొక్క క్వాంటిటీని, ఆధార సంవత్సరం పరిమాణం, వర్తమాన సంవత్సర పరిమాణాలను క్వశ్చన్లో రాసుకోండి. Q0 దగ్గర 10, 7, 8, 6, 8 మీరు కనుక్కున్నవి రాయండి. అలాగే 10, 9, 5, 8, 6 మీరు కనుక్కున్నవి క్వశ్చన్లో Q1 దగ్గర రాయండి. Q0 అంటే బేస్ ఇయర్ క్వాంటిటీ, Q1 అంటే కరెంట్ ఇయర్ క్వాంటిటీ. Q0 అంటే ఆధార సంవత్సరం పరిమాణం, Q1 అంటే వర్తమాన సంవత్సరం పరిమాణం. మనకి పరిమాణం ఇవ్వలేదండి, వాల్యూ ఇచ్చాడు. సో దీన్ని వాల్యూ బై P0, వాల్యూ బై P1 అలా ప్రతి దానికి కూడా చేయడం జరిగింది. విలువ బై P0, విలువ బై P1 రెండిట్లకి కూడా చేసి ఆధార వర్తమాన సంవత్సరాలకు పరిమాణాలు లెక్కించారు. బేస్ ఇయర్ కరెంట్ ఇయర్లకు క్వాంటిటీని కనుక్కోవడం జరిగింది. ఫార్ములా ఇక్కడ ఉన్నదండి, చూసుకోండి. క్యాలిక్యులేషన్ ఆఫ్ క్వాంటిటీ, పరిమాణం లెక్కించుట, పరిమాణము ఈక్వల్ టు విలువ బై ధర. సో ఇలా చేసిన తర్వాత మీరు మిగతా 4 కాలమ్స్ మీరు ఇక్కడ డివైడ్ చేయాలి. అంటే మీకు ఇచ్చిన 4 కాలమ్స్లో మిడిల్ 2 కాలమ్స్ మీరు కాపీ చేసినవి P1, Q0 ఫస్ట్ కాలం, అలాగే P0, Q0 ఫస్ట్ 2 కాలమ్స్, అలాగే నెక్స్ట్ 2 కాలమ్స్ P1, Q1, ఆ తర్వాత లాస్ట్ కాలం, ఫస్ట్ కాలం P0, లాస్ట్ కాలం Q1, P0, Q1 కింద రాసుకోండి. ఇక్కడ P1, Q0 అంటే P1 ఇంటూ Q0 అని అర్థం. సో ABCD అలా ప్రతి వాల్యూకి P1 ఇంటూ Q0 వాల్యూస్కి చేయండి. 5 ఇంటూ 10, 5 ఇంటూ 10, 3 ఇంటూ 7 అలా చేయండి, వాల్యూస్ వస్తాయి. ఆ తర్వాత P0, Q0 4 ఇంటూ 10, 3 ఇంటూ 7 అలా చేయండి, 40, 27 వస్తాయి. P1, Q1 4 ఇంటూ 10, 3 ఇంటూ 9 అలా చేయండి, వస్తాయి వాల్యూస్. లాస్ట్ వన్ P0, Q1 4 ఇంటూ 10, 3 ఇంటూ 9 అలా గుణించండి. ABCDE అలా అవి అయ్యే వరకు మీరు మల్టిప్లై గుణిస్తూ రండి. ఓవరాల్ టోటల్ చేయండి. లాస్ట్ మీరు చేసినవి గుణించినవి అంటే మల్టిప్లై చేసినవి టోటల్ చేయండి. సిగ్మా P1, Q0, సిగ్మా P0, Q0, సిగ్మా P1, Q1, సిగ్మా P0, Q1 అలా టోటల్ చేయండి. 253, 203, 209, 185 అవన్నీ కింద రాసుకోండి క్లియర్గా. మొత్తం ఆ లాస్ట్ 4 వాల్యూస్ సిగ్మా P1, Q0, సిగ్మా P0, Q0, సిగ్మా P1, Q1, సిగ్మా P0, Q1 రాయండి. రాసిన తర్వాత ఆల్రెడీ దీన్ని రఫ్ వర్క్గా ముందే చేసేస్తారు. ఇప్పుడు ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ మెథడ్ అని హెడ్డింగ్ పెట్టుకోండి. ఫిషర్ ఆదర్శ సూచి సంఖ్య నిర్మాణ పద్ధతి P01 ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఫస్ట్ 2 కాలమ్స్. సో అదేవిధంగా లాస్ట్ 2 కాలమ్స్ రెండు ఫార్ములాల కింద ఒకే రూట్లో రాస్తారు. రాసాక ఇంటూ 100 బయటకు తీసుకురండి. దట్ రూట్ ఆఫ్ వాల్యూస్ అప్లై చేయండి. చేసిన తర్వాత ముందు రెండు భాగించండి. తర్వాత ఇది ఇంటూ 100 కదపకండి, నెక్స్ట్ గుణించండి. ఫైనల్గా రూట్ క్యాన్సిల్ చేయండి. క్యాలిక్యులేటర్లో రూట్ కొట్టండి. రూట్ క్యాన్సిల్ అయ్యాక 1.17 వచ్చింది. దానికి ఇంటూ 100 బయట ఉన్న ఇంటూ 100ని గుణించండి, మల్టిప్లై చేయండి. ఫైనల్గా 117 వచ్చింది ఆన్సర్. సో తర్వాత కాల పరివర్తన పరీక్ష టైం రివర్సల్ టెస్ట్ హెడ్డింగ్ పెట్టుకుని therefore P01 into P10 ఈక్వల్ టు హోల్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1. ఫిషర్ ఫార్ములా ఉంది కదండి, ఆ ఫస్ట్ 2 యాజ్ ఇట్ ఈస్గా ఈక్వల్గా ఇక్కడికి తీసుకొచ్చేయండి. సేమ్ ఏదైతే రాసారో ఫస్ట్ 2 తీసుకురండి, ఇంటూ పెట్టుకొని మిగతా 2 మీరు తయారు చేయండి. అంటే ఏం లేదండి, ఫస్ట్ 2 ఉన్నాయి కదా, రివర్స్లో రాయండి. సిగ్మా P0 ఫస్ట్ది రివర్స్లో రాయండి, సిగ్మా P0 Q0 బై సిగ్మా P1 Q0. నెక్స్ట్ రివర్స్లో సిగ్మా P0 Q1 బై సిగ్మా P1 Q1 ఈక్వల్ టు 1. నెక్స్ట్ దట్ రూట్ ఆఫ్ వాల్యూస్ అప్లై చేయండి 253/203. సో అలా మొత్తం రూట్ అయ్యేదాకా మన దగ్గర వాల్యూస్ అన్నీ ఇవ్వడం జరిగింది, మీరు ఆర్డర్లో రాసుకున్నారు. ఇలా మీరు వాల్యూస్ అక్కడ అప్లై చేయండి. టేబుల్ టోటల్ చేశారు కదా, వాల్యూస్ అప్లై చేశాక కామన్గా ఉన్నవన్నీ క్యాన్సిల్ చేసేయండి. క్రాస్గా చూడండి, 253 కామన్ క్యాన్సిల్ చేయండి. 209 కామన్ క్యాన్సిలేషన్ అయిపోయింది. 185 క్యాన్సిల్ అయింది క్రాస్గా. 203 క్రాస్గా చూస్తే క్యాన్సిల్ అయింది. టోటల్గా ఈక్వల్ టు 1 అనేది ఫార్ములాలో ఉందండి. సో నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి. ఇవన్నీ క్యాన్సిల్ అయిపోయిందంటే మనం ప్రతిదీ కూడా 1 టైం క్యాన్సిల్ చేయడం జరిగింది వీటన్నిటిని. సో ఇవన్నీ కూడా 1 టైం క్యాన్సిల్ అవుతాయండి. 1 టైం క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి నెక్స్ట్ ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అండి. సో 1కి ఈక్వల్ అయింది మొత్తం మీద. సో టోటల్గా ఏంటంటే ఇక్కడ మనకి 1 అనేది క్యాన్సిల్. సో ఈ 1 ఒకటే మిగిలిపోయింది కదండి. 1 అనేది రూట్ లోపలికి తెచ్చేసుకోండి. సో రూట్కు 1 చేసుకున్నారు, 1 చేస్తే ఫైనల్గా 1 ఒక్కటే ఉంటుందండి. ఇంకా 1 ఒక్కటే మీకు ఫైనల్ ఆన్సర్ అవుతుంది. సో ఏంటంటే దట్ రూట్ ఆఫ్ 1 ఈక్వల్ టు 1 అయిందండి. ఇలా మీరు ఇది కంప్లీట్ చేసుకున్నారు. దేర్ఫోర్ P01 ఈక్వల్ 1 ఇంటూ P10 ఈక్వల్ టు 1. సో P01
1 ఇంటూ P10 ఈక్వల్ టు 1. మొత్తం మీద ఏమైందంటే దట్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు 1. మనకి 1 ఒక్కటే మిగిలిపోయింది కదండి ఫార్ములాలో. ఇక్కడ బయట అవన్నీ మీరు రూట్ లోపలికి తెచ్చుకుంటే రూట్ 1 అని రాసుకున్నారు. ఈక్వల్ టు రూట్ 1 ఎన్ని టైమ్స్ పోతుందండి, రూట్ చేస్తే స్క్వేర్ అవుతుంది కాబట్టి రూట్ అనేది మనకి స్క్వేర్ అవుతుంది కాబట్టి ఇక్కడ స్క్వేర్ ఉన్నా లేకపోయినా స్క్వేర్ ఉన్నట్టు భావించినప్పుడు సో స్క్వేర్ కొడితే మనకి 1 టైం కాబట్టి 1 అని రాసుకుంటారు. నెక్స్ట్ P0 1 ఇంటూ P10 ఈక్వల్ టు 1. ఫైనల్గా ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ రాయండి, అంటే కారకాల పరివర్తన పరీక్ష. దీని ఫార్ములా P01 ఇంటూ Q01 ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. సో దీనికి ఈక్వల్ అవ్వాలి. P01 అంటే సిగ్మా P1 Q1 బై Q01 వచ్చేసరికి సిగ్మా P0 Q0 రాయండి, దానికి ఈక్వల్ అవుతుందండి. అంటే ఒకసారి P1 P0 Q1 Q0 రెండు వస్తాయి. సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 అంటే కరెంట్ ఇయర్ ప్రైజు క్వాంటిటీ, సో బేస్ ఇయర్ ప్రైజు క్వాంటిటీ మీద డిపెండ్ అవుతూ మనకు వచ్చింది. తర్వాత P01 ఇంటూ Q01 ఈక్వల్ టు హోల్ రూట్ పెట్టుకోండి. ఫస్ట్ 2 ఫిషర్స్ ఫార్ములా రాస్తారు కదండి, ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా సేమ్ కాపీడ్ చేస్తారండి. ఫస్ట్ 2 కామన్గా మీరు ఇక్కడ కారకాల పరివర్తన పరీక్ష ఫ్యాక్టర్ రివర్స్ టెస్ట్లో కూడా కామన్గా వచ్చేస్తాయి. ఇంటూ నెక్స్ట్ 2 మీరు రాసుకుంటారు. అది ఎలా అంటే సో మీరు నెక్స్ట్ 2 ఏం చేస్తారంటే ఇంతకు ముందు రాసిన రెండిట్లో మనకి క్వాంటిటీ అనేది ఫిక్స్డ్గా ఉందండి, ప్రైస్ మాత్రం మారుతూ వచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారంటే క్వాంటిటీ క్యూ ఉన్న ప్లేస్లో పీ పెట్టుకోండి, పీ ఉన్న ప్లేస్లో క్యూ పెట్టుకుంటారు. ఆ రెండు కామన్ అండి. నెక్స్ట్ 2 అంటే క్యూ ప్లేస్లో పీ ప్లేస్లో క్యూ వస్తుంది. ఎలా రాసుకుంటారంటే చూడండి, సిగ్మా సో మీరు ఎలా రాసుకుంటారంటే ఇక్కడ సిగ్మా P0 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0. సో సిగ్మా P0 Q1 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ నెక్స్ట్ స్టెప్ చూడండి, పీని ఫిక్స్డ్గా ఉంచుతారు కాబట్టి సిగ్మా P1 Q1 బై నెక్స్ట్ సిగ్మా Q1 P0 సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా మళ్ళీ చూడండి రిపీట్ చేస్తున్నాను, దట్ రూట్ ఆఫ్ సిగ్మా P1 Q0 డివైడెడ్ బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ సో మీరు ఏం చేస్తారంటే పీని ఇక్కడ ఏంటంటే Q01 చేస్తున్నాం మనం, సో అందుకని మీరు ఏం చేస్తారంటే పీ ఉన్న ప్లేస్లో క్యూ ఉన్న ప్లేస్లో పీ కింద రాసుకోండి. సో అలా రాసుకున్నప్పుడు ఎలా రాస్తారంటే చూడండి, ఇక్కడ సిగ్మా పీ ఫిక్స్డ్గా ఉండాలండి, ఆ విధంగా రాసుకోండి. సో పీ ఫిక్స్డ్గా ఉండాలి కాబట్టి పీ బేస్ ఇయర్ కింద ఉండాలి, ఫస్ట్ ఫిక్స్డ్గా ఉండాలి. సిగ్మా P0 Q1 బై సిగ్మా P0 Q0 ఇంటూ నెక్స్ట్ సిగ్మా P1 Q1 డివైడెడ్ బై సిగ్మా P1 Q0. సో ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 రాయండి. సో నెక్స్ట్ స్టెప్లో ఏం చేస్తారంటే ఇది ఉంది కదండి, హోల్ రూట్ పెట్టుకుని వాల్యూస్ రాయండి 1 by 1. రాసిన తర్వాత కామన్గా ఉన్నవి క్యాన్సిల్ చేయండి. 253 క్యాన్సిల్ అయింది, 185 క్యాన్సిల్ అయింది, 209 సో 209 క్యాన్సిల్ అవ్వదు. సో ఇక్కడ మనకి 185 253 ఇటు రెండు అటు రెండు క్యాన్సిల్ అయ్యాయండి. ఇందులో ఫస్ట్ది క్యాన్సిల్ అవుతుంది, సెకండ్ దాంట్లో లాస్ట్ది. సో మీరు ఏం చేస్తారంటే ఇందులో ఒకటి అందులో ఒకటి సెకండ్ది క్యాన్సిల్ చేయండి. సో అలాగే థర్డ్ దాంట్లో ఫస్ట్ది లాస్ట్ దాంట్లో క్రాస్గా కిందది క్యాన్సిల్ చేస్తారు. ఇంకా మిగిలిందల్లా కామన్గా ఉన్నవి క్రాస్గా క్యాన్సిల్ అయ్యాక ఇంకా మిగిలినవి నెక్స్ట్ స్టెప్లో రాసుకోండి. దట్ రూట్ ఆఫ్ 209/203 రాసుకోండి ఇంటూ 209/203 క్యాన్సిల్ అవ్వలేదండి, ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0. నెక్స్ట్ దట్ రూట్ ఆఫ్ ఈక్వల్ టు దట్ రూట్ ఆఫ్ ఇక్కడ మనకి 209 సో 209/203 ఇంటూ 209/203 సో 1 టైం క్యాన్సిల్ అవుతుందండి. ఇక్కడ మనం మల్టిప్లికేషన్ చేసినప్పుడు సో 1 టైం పోతుంది కాబట్టి ఇక్కడ మీరు ఏం పెట్టుకుంటారంటే 209/203 ఒకటే రాసుకుంటారు. అది ఎలా అంటే ఇక్కడ మనకి స్క్వేర్ అవుతుంది కదండి, స్క్వేర్ అవుతున్నప్పుడు ఒక్కటే రాసుకోవాలండి.
చూడండి ఇక్కడ మీరు 209 ఇక్కడ మీరు ఏంటంటే క్రాస్గా ఏదైతే కామన్గా ఉన్నాయో క్యాన్సిల్ చేసేసారు ఫార్ములా ప్రకారం. క్యాన్సిల్ అయ్యాక మిగిలిన వాటిని 209/203 ఇంటూ 209/203 రూట్ పెట్టుకున్నారు. సో ఫార్ములా ఉంది అది రాస్తారు. ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 దానికి ఈక్వల్ అవ్వాలి. నెక్స్ట్ స్టెప్లో చూడండి ఇది ఒకే నెంబర్ని రెండు సార్లు రాసాము, అక్కడ రూట్ ఉంది అంటే మనకి అక్కడ స్క్వేర్ జరుగుతుందని అర్థం అండి. స్క్వేర్ అవుతుంది అని మీరు భావించాలి. స్క్వేర్ అంటే రెండు సార్లు రాసుకుంటారు. ఎగ్జాంపుల్గా 2 ఉంది, స్క్వేర్ చేయమంటే సో ఏం చేస్తారు 2 ఇంటూ 2 సెకండ్ టైము స్క్వేర్ చేస్తారు. సో 2 ఇంటూ 2 అని చెప్పి దాన్నే స్క్వేర్ చేసి సో రెండోసారి రాసుకుంటారు, రెండోసారి వేసుకుంటారు. సో ఇక్కడ కూడా అంటే వాడు స్క్వేర్ అవుతున్నట్టు సెకండ్ టైం చూపిస్తున్నాడు కాబట్టి మీరు ఏం చేస్తారంటే వన్ టైం కిందే రాసుకోవాలి. ఎందుకంటే అక్కడ మనకి ఒకటే దేనికి ఈక్వల్ అవ్వాలన్నాడు, ఒకదానికి ఈక్వల్ అవ్వాలన్నాడు కాబట్టి మీరు నెక్స్ట్ స్టెప్లో ఫార్ములా ప్రకారం రూట్ పెట్టుకోండి. స్క్వేర్ రూట్ ఆఫ్ పెట్టుకుని 209/203 పెట్టుకోండి. సో ఇక్కడ స్క్వేరు క్యాన్సిల్ అయింది, రూటు క్యాన్సిల్ అయిందండి. క్యాన్సిల్ అయితే ఇంకేది ఉంటుంది మనకి వన్ టైం, డబల్ ఉన్నదాన్ని వన్ టైం సింగిల్గా రాసుకుంటారు. 209/203గా రాసుకుంటారు. సో అంటే ఇంతకు ముందు దాంట్లో స్క్వేర్ ఉంది, నెక్స్ట్ కిందకు వచ్చేసరికి స్క్వేర్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. సో వన్ టైమే రాయాలి, రూట్ క్యాన్సిల్ చేసేసుకుంటారు స్క్వేర్ జరుగుతున్నప్పుడు. సో ఇంకా ఏమీ ఉండవు, అన్నీ క్యాన్సిల్ అయిపోతాయి. సో అందుకని రూట్ కూడా క్యాన్సిల్ అయిపోతుందండి. ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 దీనికి ఈక్వల్ అయ్యేలా చూసుకోండి. సో ఆ వాల్యూలే మిగిలాయి. దేర్ ఫోర్ సిగ్మా P1 Q1 వాల్యూ టేబుల్లో టోటల్ 209, సిగ్మా P0 Q0 టోటల్ 203 దానికి ఈక్వల్ అయ్యింది మనం అప్లై చేసుకున్న ఫార్ములా. సో ఇక్కడ దస్ ఫిషర్స్ ఫార్ములా స్టాటిస్టిక్స్ టైం రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఏం చేస్తారంటే ఫిషర్స్ యొక్క సూత్రాన్ని కాల పరివర్తన పరీక్ష అలాగే కారకాల పరివర్తన పరీక్ష రెండింటిని సంతృప్తి పరిచింది. ఫిషర్స్ ఆదర్శ సూచి సంఖ్య కాల పరివర్తన పరీక్షను కారకాల పరివర్తన పరీక్ష రెండింటిని సంతృప్తి పరిచింది. సో ఇలాంటిది ఇంకొక ఎగ్జాంపుల్ అబ్జర్వ్ చేయొచ్చు నెక్స్ట్ టాపిక్లో. సో ఇక్కడికి మనకి టైం రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ అండి, వాటిని కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సూచి సంఖ్యల స్థిరత్వ పరీక్షలు. సో టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ అనే టాపిక్ని కంప్లీట్ చేసుకున్నాము. థ్యాంక్ యూ.